ఇటీవల భారీ వర్షాలకి తుఫాను తాకిడికి బలైపోయి రైతాంగం లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి అర్బన్ ఏరియాల్లో ఇళ్ళు దెబ్బతిని తీవ్రమైనటువంటి అసౌకర్యంతో అల్లాడిపోతున్నటువంటి ఈ దశలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందస్తు పెట్టుబడిగా 20,000 రూపాయలు రైతుకి అందిస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పంట దెబ్బతిన్న వాళ్ళకు కూడా నష్టపరిహారాన్ని అందిస్తానని తెలియజేసినప్పటికీ ఆ నష్టపరిహారం ఇప్పుడు జరిగినటువంటి ఈ దీంట్లో ముందస్తు పెట్టుబడిగా ఇస్తానన్న 20,000 ఎవరైతే భూమి మీద పంట వేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమి రైతుదైతే కౌలు రైతులు అత్యధికులు పంట మీద పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయల్ని కోల్పోయినటువంటి ఈ దశలో కౌలు రైతులందరికీ వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో శాస్త్రీయమైనటువంటి పరిశీలన చేసి వాళ్ళకి తక్షణ సాయం అందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం హర్షించదగినటువంటి పద్ధతుల్లో సహాయ కార్యక్రమాల్ని నిర్వహించడం అనేది జరిగింది. మేము సిపిఐగా కూడా అనేక రూపాల్లో ఆడున్న లోకల్ పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కానీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పూనుకొని ఆ విజయవాడ బాధితులను ఆదుకోవడానికి ఆహారం పొట్లాలు కానీ దుప్పట్లు టవల్స్ ఇంటి సామాగ్రి బియ్యం కూరగాయలు ఈనాటికి కూడా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా సమితి నుంచి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా వరద బాధితులకి అక్కడ విజయవాడలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసులో అందజేయబోతూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రకృతి విపత్తులో నష్టపోయినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో సేవలు అందించడానికి ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో కింద మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ధ్వంసమైపోయి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు లోపల ఉన్నటువంటి సామాన్లు మొత్తం మట్టితోటి కప్పబడిపోయి అవన్నీ పనికి రాకుండా పోయినటువంటి స్థితిలో మీరు ఇచ్చేటటువంటి 5,000 10,000 చాలు. ఈ నష్టపరిహారాన్ని పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.